ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త మరియు భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి అయిన పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి భాగేశ్వర్ బాబా హిందువులను ఏకం చేసే లక్ష్యంతో సనాతన హిందూ ఏక్తా పాదయాత్ర పేరుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా టీవీ9 వార్తా ఛానల్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. టీవీ9 యాంకర్ అడిగింది, ఆధ్యాత్మిక మార్గంలో మీ పార్టీ ఆధ్యాత్మికత మరియు దేశం కోసం పనిచేస్తుందని మీరు అంటున్నారు. అయితే మీరు హిందువులను ఏకం చేసే నెపంతో బీజేపీకి లాభం చేకూరుస్తున్నారని చాలా మంది రాజకీయ నిపుణులు నమ్ముతున్నారు. ఎందుకంటే హిందువులు ఏకమైతే ఇతర ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే ఎంవై అంటే ముస్లిం యాదవ్ లేదా పీడీఏ అంటే పిచడి, దళిత, అల్పసంఖ్యాక వంటి సమీకరణాలు పూర్తిగా ధ్వంసమైపోతాయి. అంటే దీనికి బాబాజీ ఇచ్చిన సమాధానం. మరి మిగతా పార్టీలలో హిందువులు లేరా? రాజకీయ నిపుణులు ఏమైనా అనుకోవచ్చు, అది వాతావరణ అంచనా లాంటిది, మారుతూ ఉంటుంది. కానీ నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను, హిందువులు ఏకం కావడం వల్ల ఏ రాజకీయ పార్టీకి లాభం జరుగుతుందో, ఏ పార్టీకి నష్టం జరుగుతుందో మాకు తెలియదు. మేము ఎవరికి నష్టం చేయడానికో లాభం చేకూర్చడానికో ఇది చేయడం లేదు. మాకు ఆ ఆలోచన లేదు. మేము కేవలం ఈ దేశంలో హిందువులపై జరుగుతున్న అన్యాయాల పట్ల వారిని మేల్కొల్పుతున్నాము. నిద్రపోతున్న హిందువులను, తగ్గిపోతున్న హిందూ జనాభాను మేల్కొల్పుతున్నాము. సెక్యులరిజం పేరుతో, భాషా భేదాల పేరుతో, ప్రాంతీయ భేదాల పేరుతో విడిపోయిన హిందువులను మేల్కొల్పుతున్నాము ఆవేదనను వ్యక్తం చేస్తూ చెప్పారు. కానీ వారు చెప్పిన మాటలు అక్షర సత్యం. నిజంగా ఈ దేశంలో హిందువులు ఉన్నారా? మీ గుడ్డల మీద చేసుకొని మీ మనస్సాక్షిని అడిగి చెప్పండి.